అందరికీ నమస్కారం ఫ్రెండ్స్, నేను మీ శరత్ చంద్ర. రైల్వే శాఖలో ఎన్టీపీసీ ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామినేషన్కి సంబంధించి రైల్వే శాఖ ఒక ముఖ్యమైన అప్డేట్ అనేది ఇచ్చింది. ఎన్టీపీసీ గ్రూప్ డి ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి షెడ్యూలు, అలాగే అది ఎప్పుడు పెట్టబోతున్నానో అన్న అంశాల మీద రైల్వే శాఖ స్పష్టతని ఎట్టకేలకి ఇచ్చింది. అయితే దీనికి సంబంధించి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ప్రతి వీడియోకి కూడా మీరు ఒక లైక్ ఇచ్చినట్లయితే అది నాకు ఖచ్చితంగా ఎంకరేజ్మెంట్ అయినట్టు అవుతుంది. సో దయచేసి మీరు ఒక వీడియోని ఒక్క లైక్ చేసినట్లయితే తప్పకుండా నాకు అది ఎంకరేజ్మెంట్ అవుతుంది. అండ్ అలాగే ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం ఇంకా నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు చాలా గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా జెన్యూన్గా ఫాస్ట్గా వస్తాయి, కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే. సో ఇక ఈ రైల్వే శాఖకు సంబంధించిన అప్డేట్లోకి వెళ్ళిపోదాం. ఎంతో కాలంగా అభ్యర్థులు ఈ రైల్వే ఎగ్జామినేషన్ గురించి వెయిట్ చేస్తున్నారు, కానీ అది ఇప్పటికే లేట్ చేసింది. అయితే కరోనా కారణంగా మరీ ఇంకా లేట్ అయిపోయింది. ఈసారి వాళ్ళు ఏంటంటే ఈసీఏ అని చెప్పి స్టార్ట్ చేశారు. అంటే ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి సెంటర్ అలొకేషన్స్ కానీ, లేకపోతే ఎగ్జామినేషన్ ఏ విధంగా కండక్ట్ చేయాలి అవన్నీ కూడా ఈసీఏ ఎగ్జామినేషన్ కండక్టింగ్ ఏజెన్సీ అని చెప్పి ఒక ప్రైవేట్ ఏజెన్సీకి ఇస్తారు. ఆ ప్రైవేట్ ఏజెన్సీ దీని తాలూకా అప్లికేషన్స్, అలాగే ఎక్కడెక్కడ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయాలి, ఎగ్జామినేషన్ సెంటర్లో ఎలా షెడ్యూల్ చేయాలి అన్న అంశాలని పరిశీలించి ప్రైవేట్ సంస్థ అనేది ఎగ్జామినేషన్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఈసీఏ తాలూకా ముఖ్య ఉద్దేశము, ఈసీఏని పెట్టడం వల్ల. సో ఈ ఆర్ఆర్బీ ఈసీఏకి సంబంధించి ఎవరిని పెట్టాలి అని చెప్పి టెండర్లు అయితే పిలుస్తుంది. అయితే రీసెంట్గా కొద్ది రోజుల క్రితం, అంటే కొన్ని నెలల క్రితం అది టెండర్ని పిలిచింది, టెండర్లు ఇచ్చింది. అయితే ఆ టెండర్లు ఈ కరోనా కారణంగా రద్దయినాయి. కరోనా కారణంగా వాయిదా పడి మళ్ళీ రీసెంట్గా ఇంకో డేట్ని ఫిక్స్ చేశారు. ఆ డేట్లు కూడా కరోనా కారణంగా వాయిదా పడ్డాయి, లాక్డౌన్ ఎక్స్టెన్షన్ కారణంగా. ఇప్పుడు మళ్ళీ 15/5/2020 దీనికి సంబంధించిన టెండర్ని పిలుపునిచ్చింది. 15/5/2020 అంటే మీకు మే 15వ తారీఖున టెండర్లకు సంబంధించినటువంటి ఏవైతే పిలవడం ఉంటుందో ఆ టెండర్లు ఆ రోజు నుంచి స్టార్ట్ చేయబోతున్నారు. అలాగే ఈ టెండర్లు వచ్చేసి క్లోజింగ్ డేటు 9/6/2020 వరకు జరుగుతాయి. సో ఈ టెండర్లు ఎప్పుడు క్లోజ్ అవుతాయి అనేది అంశాలు క్లియర్గా చూసుకున్నాం కదా. ఇంకా ముఖ్యమైన పార్ట్ ఏంటంటే ఇందులో కరోనా లాక్డౌన్ కారణంగా ఈ టెండర్లు కనుక మళ్ళీ పోస్ట్పోన్ అయితే మళ్ళీ ఎగ్జామినేషన్స్ అనేవి ఇంకొక 2-3 నెలలు వాయిదా పడే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే షెడ్యూల్ ప్రకారం, వీళ్ళు ఇప్పుడు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం, రీసెంట్గా ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం టెండర్లు కనుక టైంగా అయిపోతే కనుక అక్టోబర్ ఎండింగ్ కానీ, లేకపోతే నవంబర్ స్టార్టింగ్లో కానీ ఎగ్జామినేషన్స్ ఉండొచ్చు అన్న అంచనాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఒకవేళ కనుక ఇవి ఇంకా లాక్డౌన్ కనుక ఎక్స్టెండ్ అయ్యి కరోనా ప్రభావం ఇంకా తగ్గకపోయినట్లయితే ఎగ్జామినేషన్స్ ఇంకా వాయిదా పడే అవకాశం ఉందని చెప్పేసి రైల్వే శాఖ స్పష్టంగా వివరించడం జరిగింది. కాబట్టి రైల్వే ఎగ్జామినేషన్స్కి ఎవరైతే అభ్యర్థులు ప్రిపేర్ అయి ఉన్నారో మీరు మళ్ళీ ఒకసారి రివిజన్ అనేది స్టార్ట్ చేసుకుని బాగా మీరు చదువుకున్న అంశాలన్నింటినీ కూడా సానబెట్టండి. అలాగే ఇంకెవరైనా అభ్యర్థులు కనుక సగం ప్రిపేర్ అయినట్లయితే ఇదే మంచి అవకాశం. మళ్ళీ ఎగ్జామినేషన్స్ పోస్ట్ పోన్ అవ్వడం కానీ, ఇలా డిలే అవ్వడం కానీ ఏ ఎగ్జామినేషన్స్ జరగవు. కాబట్టి ఇదే మంచి అవకాశం కింద పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయండి. ఇంకా మిగిలిపోయిన కాన్సెప్ట్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా మీరు నెమరు వేసుకోండి. ఇంకా ఇందులో ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే ఈ టెండర్ నోటీస్ ఏ విధంగా వెళ్తుందో చాలా క్లియర్గా చెప్తాను వినండి. టెండర్ ఒకసారి వాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత 15/5/2020 అనుకున్న షెడ్యూల్ ప్రకారం స్టార్ట్ చేశారనుకోండి, అప్పుడు వాళ్ళు ఏం చేస్తుందంటే ఏదైతే ఎగ్జామినేషన్ కండక్టింగ్ ఏజెన్సీ, ప్రైవేట్ ఏజెన్సీ ఏం చేస్తుందంటే ముందుగా అప్లై చేసిన అప్లికేషన్స్ అవన్నీ కూడా డేటాను సేకరిస్తుంది. సేకరించి ఆ డేటాకి సంబంధించి ఎంతమంది అప్లై చేసుకున్నారు, ఎన్ని అప్లికేషన్ వ్యాలిడ్, ఎన్ని అప్లికేషన్స్ ఇన్వాలిడ్ అయ్యాయి అని అంటే దాన్ని సెగ్రిగేట్ చేస్తుంది అనమాట. ఎందుకు ఇది చేస్తుంది? అప్లికేషన్స్ మీరు అప్లై చేసినప్పుడు ఫోటో సరిగ్గా అప్లోడ్ చేయకపోవచ్చు, లేదా సిగ్నేచర్ సరిగ్గా అప్లోడ్ చేయకపోవచ్చు, ఇతరత్ర కారణాల చేత మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇలా రిజెక్ట్ అయిన అప్లికేషన్స్ను ఒకవైపు, సక్సెస్ఫుల్గా అప్లోడ్ అయిన అప్లికేషన్స్ను ఒకవైపు తీసి పెడుతుంది. సక్సెస్ఫుల్గా ఎన్ని అప్లికేషన్స్ అనేవి పర్ఫెక్ట్గా మీరు సబ్మిట్ చేశారో అన్న అంశాలను దృష్టిలో పెట్టుకుని ఎగ్జామినేషన్ సెంటర్స్ని అలొకేట్ చేయడము, ఎగ్జామినేషన్స్ని కండక్ట్ చేయడము, కండక్ట్ చేసిన ఎగ్జామినేషన్కి సంబంధించిన రిజల్ట్స్ని ఇవ్వడము, ఇదంతా జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా అనుకున్నట్లుగా లాక్డౌన్ క్లియర్ అయిపోయి మనకి ఏదైతే షెడ్యూల్ ప్రకారం 15/5/2020 నుంచి స్టార్ట్ అవుతుందో ఆ షెడ్యూల్ నుంచి ఏదైతే టెండర్లు అవన్నీ పర్ఫెక్ట్గా అవుతాయో అప్పుడు మీకు అక్టోబర్ ఎండింగ్ కానీ లేదా నవంబర్ స్టార్టింగ్ ఫస్ట్ వీక్లో కానీ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసి ఖచ్చితంగా చెప్పచ్చు ఫ్రెండ్స్. ఇందులో ఎక్కడా కూడా దాపరికాలు ఏం లేవు. నెక్స్ట్ ఇయర్ జనవరికి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రైల్వే ఎగ్జామినేషన్స్ ఖచ్చితంగా 3 నెలల టైం అనేది పడుతుంది. ఇంకా ఎక్కువ టైం పట్టిన ఆశ్చర్యపోకలేదు, లేదా ఫాస్ట్గా ఇచ్చినా సరే ఆశ్చర్యపోకలేదు. ఫాస్ట్గా ఇస్తే మనకే మంచిది, లేట్ అయితే మాత్రం జనవరి 2021 అయ్యే అవకాశం అయితే ఉంది. ఇది షెడ్యూల్ ప్రకారం జరిగితే ఇలా అవుతుంది. షెడ్యూల్ ప్రకారం కనుక లాక్డౌన్ ఎక్స్టెండ్ అయితే ఇంకా లేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎక్కడ కూడా నిరాశ చెందకుండా ఇలానే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తుండండి. ఇంకా ఏదైనా నోటిఫికేషన్స్కి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కొత్త నోటిఫికేషన్స్ అవి రావు ఫ్రెండ్స్.
ఉన్న నోటిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో దాని ప్రతిదానికి కూడా అప్లై చేయడానికి ప్రయత్నం చేయండి. కరోనా ఎఫెక్టు ప్రజెంట్ అయితే మన దేశానికి సంబంధించి బడ్జెట్లు కూడా చాలా తక్కువ అవుతున్నాయి. కాబట్టి ఎవరికి కూడా కొత్త రిక్రూట్మెంట్లు అనేవి చేసుకోవట్లేదు ఎటువంటి ఆర్గనైజేషన్ కూడా. ఇది దృష్టిలో పెట్టుకోండి. కొత్త నోటిఫికేషన్లు రావు, ఉన్న నోటిఫికేషన్లకి అప్లై చేసుకోండి దయచేసి. వస్తే మంచిదే, రాకపోతే అని ప్రెడిక్షన్స్ అయితే చాలా వరకు ఉన్నాయి. కాబట్టి ఆల్రెడీ మన ఛానల్లో కొన్ని రీసెంట్గా ఒక వారం కానీ లేకపోతే ఒక నెల రోజుల క్రితం కానీ వచ్చి నోటిఫికేషన్లు ఇంకా ఉన్నాయి. అవి ఏవైతే ఉంటాయో అప్లై చేసుకోండి. నా ఛానల్లోకి వెళ్ళి ప్రతి వీడియో కూడా మీరు చూసినట్లయితే ఏమైనా టైమును నోటిఫికేషన్స్ ఉంటే వాటికి అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ ఇంకా ఉంది అనుకుంటే ఎక్కడా కూడా మీరు మీ తాలూకా ఎందుకు లేదు మనకి ఏం వస్తుందిలే అని మాత్రం అనుకోకండి. ప్రతిదానికి అప్లై చేయండి. ఎందుకంటే ఇంకా టైం ఉంది ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడానికి. కొత్త నోటిఫికేషన్స్ ఇప్పుడిప్పుడే వచ్చే అవకాశాలు అయితే లేవు. సో ఇది ఫ్రెండ్స్, రైల్వే శాఖకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అనేది వచ్చింది కదా. ఆ అప్డేట్ గురించి ఈ టెండర్ నోటీసు, ఈ సిఏ అంటే ఎగ్జామినేషన్ కండక్టింగ్ ఏజెన్సీ గురించి రైల్వే శాఖ ఇచ్చినటువంటి స్పష్టత. ఈ వీడియోని దయచేసి ఒక్క లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా అందరికీ కూడా షేర్ చేయండి. నాకు ఉపయోగపడుతుంది, మీకు ఉపయోగపడుతుంది, మనందరూ కూడా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను మీ శరత్ చంద్ర. హ్యావ్ ఎ నైస్ డే.